ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వన్ వ్లాగ్స్. మా పిల్లలకి పొటాటో నూడిల్స్ కావాలండి, అది కూడా కొరియన్ స్టైల్లో. సో దానికోసం అయితే 2 పొటాటోస్ తీసుకొచ్చాను. మంచిగా పీల్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2 to 5 minutes కుక్ చేస్తున్నాను. ఇలా సాఫ్ట్గా ఉడకాలి. తర్వాత వీటిని స్ట్రైన్ అవుట్ చేసుకుని ఒక బౌల్లో తీసేస్తున్నాను. మంచిగా మ్యాషర్తో ఇలా సాఫ్ట్గా స్మాష్ చేస్తున్నాను. దీంట్లో కొన్ని ఇప్పుడు బైండింగ్ కోసం నేను కార్న్ స్టార్చ్ చేస్తున్నాను, కార్న్ ఫ్లోర్ అండి. సో మంచిగా యాడ్ చేసుకొని ఒక సాఫ్ట్ డో లాగా రెడీ చేస్తున్నాను. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా. తర్వాత ఇలాగ రోజ్ ఇలా పొడుగు నూడిల్స్గా చేసిన తర్వాత ఇలాగ బాల్స్ చేసేసి ఇలా బాటిల్ మొత్తం ఇలాగ హోల్స్ షేప్ సెట్ చేశాను అనమాట. సో వీటిని హాట్ వాటర్లోకి మనం ఒక 2 to 5 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట, అది కూడా మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఇవి రెండు కుక్ అయిన తర్వాత వీటిని మళ్ళీ కూల్ వాటర్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోకుండా. సో తర్వాత నేను వీటిని స్ట్రైన్ చేసుకుని కూల్ వాటర్ నుంచి ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి కట్ చేసుకున్న గార్లిక్, తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 tablespoon. కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 tablespoon. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సోయా సాస్, ఇప్పుడు హాట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా టొమాటో కెచప్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది మంచి మిక్స్ చేస్తుంటే అంతే అండి, అయిపోయింది కొరియన్ స్టైల్ పొటాటో నూడిల్స్. తర్వాత అదేవిధంగా నేను ఇంకో షేప్ చేశాను కదా, రౌండ్ షేప్ను, అదే కూడా దాంట్లో కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. సో ఇవంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఫైనల్ లుక్ అయితే మనకు ఈ నువ్వులతో వస్తుందన్నమాట. సో చాలా టేస్టీ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.